భారతదేశంలో అతి ప్రాచీనమైనటువంటి నగరాల్లో ఒకటి వారణాసి. వరుణ, అసి రెండు నదులు కలిసినటువంటి నేపథ్యంలోనే దీని పేరు వారణాసి. దాంతోపాటు బనారస్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం మనం వారణాసిలో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటిది మనం ఇప్పుడు చూద్దాం. కాశీ లేదా వారణాసి భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులవుతారని హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అందుకే ఈ క్షేత్రానికి వారణాసి అని పేరు వచ్చినట్లు చరిత్ర చెప్తోంది. ఇక కాశీ అనే పదం ప్రకాశించడం, కనిపించడం అని అర్థం వచ్చే కాస్ అనే పదం నుండి ఉద్భవించింది. బ్రిటిష్ వారి వాడుకలో కాశీ, వారణాసి, బెనారస్ అని మారింది. కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని హిందువులు విశ్వసిస్తారు. ద్వాదశి జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ ఉంది. బౌద్ధులకు, జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం. వారణాసి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనదని భావిస్తున్నారు. గంగానది, హిందూ మతం, హిందుస్థానీ సంగీతం, పట్టు వస్త్రాల తయారీ, హిందీ, సంస్కృత పండితుల పీఠం. వారణాసి నగరపు సంస్కృతి చిహ్నాలలో ముఖ్యంగా గుర్తుకొస్తాయి హరిశ్చంద్రుడు, గౌతమ బుద్ధుడు, వేదవ్యాసుడు, తులసీదాసు, శంకరాచార్యుడు, కబీర్దాసు, మున్షీ ప్రేమ్చంద్, లాల్ బహదూర్ శాస్త్రి, పండిట్ రవిశంకర్, బిస్మిల్లా ఖాన్, కిషన్ మహారాజ్ వంటి ఎందరో పౌరాణిక, చారిత్రక, సాంస్కృతిక ప్రముఖులకు వారణాసి నగరం, దాని పరిసర ప్రాంతాలతో ప్రగాఢమైన అనుబంధం ఉంది. వారణాసికి గంగానది ఆవలి వైపున రామనగరం ఉంది. వారణాసి సమీపంలో సారనాథ్ బౌద్ధ క్షేత్రం ఉంది. విశ్వేశ్వరాలయం, అన్నపూర్ణాలయం, విశాలాక్షి ఆలయం, వారాహిమాత ఆలయం, తులసి మానస మందిరం, సంకట మోచనాలయం, కాలభైరవాలయం, దుర్గామాత దేవాలయం, భారతమాత మందిరం, లోలార్కుడు, ఇలా కాశీలో ఎన్నో దేవాలయాలున్నాయి. దశాశ్వమేధ ఘట్టం, హరిశ్చంద్ర ఘట్టం వంటి పలు స్నాన ఘట్టాలున్నాయి. 64 देवी का ऊपर मंदिर है, हाथ जोड़ लीजिए। होली के दिन विशेष महत्व होता है, जो इसका दर्शन करता है मनोकामना पूरा होता है। बोले 64 माता के। కాశీ హిందూ విశ్వవిద్యాలయం ఇక్కడి ప్రస్తుత విద్యా సంస్థల్లో ముఖ్యమైంది. వారణాసిని మందిరాల నగరం, దేశపు ఆధ్యాత్మిక రాజధాని, దీపాల నగరం, విద్యానగరం, సంస్కృతి రాజధాని అని పిలుచుకుంటారు. దాన్ని బట్టే దాని పురాతన చరిత్ర అర్థమవుతుంది. బెనారస్ నగరం చరిత్ర కంటే పురాతనమైందని, సంప్రదాయం కంటే పురాతనమైందని విదేశీ చారిత్రకవేత్తలు అభివర్ణిస్తుంటారు. సుమారు 5000 సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించినట్టు పౌరాణిక గాథల్లో పేర్కొన్నారు. ఇది హిందువుల 7 పవిత్ర నగరాలలో ఒకటి. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కందపురాణం వంటి అనేక భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాల్లో కాశీనగరం ప్రసక్తి ఉంది. వారణాసి నగరం సుమారు 3000 సంవత్సరాల నుండి ఉందని అధ్యయనకారులు భావిస్తున్నారు. విద్యకు, పాండిత్యానికి, శిల్పం, వస్త్రం, సుగంధ ద్రవ్యాల వంటి వస్తువుల వ్యాపారానికి వారణాసి కేంద్రంగా ఉంటూ వచ్చింది. గౌతమ బుద్ధుని కాలంలో ఇది కాశీరాజ్యానికి రాజధానిగా బాసిల్లింది. వారణాసిలో గంగా తీరమంతా స్నానఘట్టాలతో నిండి ఉంటుంది. స్నానఘట్టాలలో घाट के नाम से जाना जाता है। ये बंगाल के राजा ने बनवाया था। यहाँ पे काशी में कल्पवास के लिए आते हैं। ये अंदर आश्रम है। రాతి పలకలతో నిర్మించబడిన మెట్లు ఉంటాయి. యాత్రికులు స్నానం ఆచరించడానికి, సాంప్రదాయ ఆచారాలను అనుష్ఠించడానికి అనువైన ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి. వారణాసిలో సుమారు 84 ఘాట్లున్నాయి. వీటిలో చాలా వరకు ఇక్కడ మరాఠా పరిపాలనా కాలంలో అభివృద్ధి చెందాయి. కొన్ని ఘాట్లు ప్రైవేటు ఆస్తులుగా ఉంటున్నాయి. ఉదాహరణకు శివాలా ఘాట్, కాళీఘాట్లకు స్వంతదారు కాశీ మహారాజు. ఎక్కువ ఘాట్లు స్నానానికి, దహనకాండలకు వాడతారు. కొన్ని ఘాట్లు పురాణ గాథలతో ముడిపడి ఉన్నాయి. ఆధ్యాత్మిక, భౌతిక భావాలతో కూడిన పవిత్ర భావాలకు ఈ స్నానఘట్టాలు ప్రతీకలుగా కీర్తిస్తారు. ఈ స్నానఘట్టాలు పురాణ ఘట్టాలతో ముడిపడి ఉన్నాయి. వీటిలో దశాశ్వమేధ ఘట్టం, పంచగంగ ఘట్టం, దహన సంస్కారాలు జరిపించే మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్లు ప్రత్యేకమైనవి. స్నానఘట్టాలలో అనేక ఆలయాలు కూడా ఉండడం విశేషం.